హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు మనము మార్నింగ్ బిఫోర్ ఓపెనింగ్ ద మార్కెట్ లెవెల్స్ ఇవ్వడం జరిగింది అబ్జర్వేషన్ గ్రూప్‌లో. అది వచ్చేసి 52,579, 52,816, 52,100, 51,862 ఈ లెవెల్స్ మనం ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా లెవెల్స్ ఇవ్వడం జరిగింది. 5 లెవెల్స్. బట్ కానీ నేను అబ్జర్వేషన్ గ్రూప్‌లో వచ్చేసి 52,340 లెవెల్ అనేది నేను ఎక్కడ కూడా మీకు మెన్షన్ చేయలేదు. నేను మీకు ఈ లెవెల్ వచ్చేసి ఓన్లీ ప్రీమియం గ్రూప్ వాళ్ళకి మాత్రమే మెన్షన్ చేశాను. అండ్ ఆల్సో 10:04 ఆర్ 10:05 ఆ టైం కల్లా నేను అబ్జర్వేషన్ గ్రూప్‌లో కూడా ఈ లెవెల్‌ని పోస్ట్ చేయడం జరిగింది. ఏమని? 52,340 అండ్ 52,100 ఈ 2 లెవెల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఓన్లీ ఫర్ అబ్జర్వేషన్. అబ్జర్వ్ మాత్రమే చేయండి అని నేను ఈ 2 లెవెల్స్ మీకు అప్డేట్ చేయడం జరిగింది. చూడండి ఆ తర్వాత మార్కెట్ ఎటువైపు వెళ్ళిందో ఒక్కసారి చూడండి. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది మార్కెట్ కూడా మనకి. చూస్తే ఇక్కడ మనకి 10:30 AM క్యాండిల్ మనకి 52,340 లెవెల్‌ని బ్రేక్‌ఔట్ జరగడం అయింది. సో, ఇక్కడ బ్రేక్‌ఔట్ అయిపోయిన వెంటనే చూడండి మళ్ళీ రివర్స్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. యాక్చువల్‌గా అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. తీసుకుంటే మళ్ళీ కిందకొచ్చింది. లేదు సమ్‌టైమ్స్ మనకు రీట్రేస్‌మెంట్ రాదిక్కడ. సో, కాబట్టి మనం ఇక్కడే మనము ఎంట్రీ తీసుకుంటాము. బట్ మన స్టాప్ లాస్ అప్పుడు ఏదవుతుంది చెప్పండి? యాక్చువల్‌గా 1:1 మనకి ఎప్పటికైనా గాని 1:1 కాబట్టి ఇక్కడ ఎంటర్ అవ్వాలి మనం యాక్చువల్‌గా ఈ లెవెల్ పైన ఎంటర్ అవ్వాలి. బట్ కానీ ఇది వెళ్ళడమే చూడండి ఎక్కడ 446 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఆల్‌మోస్ట్ 446 చూడండి 100 పాయింట్స్ అబోవ్‌నే క్లోజ్ అయింది మన లెవెల్‌ని కాదని. సో, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. లేదు చాలా పెద్దగా వెళ్ళిపోయింది అన్నప్పుడు మళ్ళీ రీట్రేస్‌మెంట్‌కి వచ్చినప్పుడైనా మళ్ళీ మనం తీసుకోవచ్చు. మన స్టాప్ లాస్ అప్పుడు ఏదవుతుంది? ఈ లెవెల్ మన బై ఎంట్రీ లెవెల్ కాబట్టి ఇది మన స్టాప్ లాస్ అవుతుంది. 52,100 మన స్టాప్ లాస్ అవుతుంది. చూడండి వన్స్ మనం ఇక్కడ ఈ 10:45 AM క్యాండిల్‌లో మనం ఎంట్రీ అయిదాం. 52,447 దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే చూడండి మార్కెట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చూడండి ఎన్ని 50 మినిట్స్ క్యాండిల్ అక్కడే మార్కెట్ డౌన్‌కొస్తూ సస్టైన్ అవుతూ అక్కడక్కడే ఉందో చూడండి ఒక్కసారి. ఈ ఈ క్యాండిల్ చూడండి ఇంకా ఇంట్రెస్టింగ్ 11:45 క్యాండిల్ చూడండి ఎంత కిందకొచ్చిందో చూడండి ఒక్కసారి చూడండి. ఇంత కిందకొచ్చింది. బట్ కానీ మన స్టాప్ లాస్‌ని టచ్ చేయలేదు. అండ్ ఆల్సో మన స్టాప్ లాస్ కింద క్లోజ్ అవ్వలేదు. టచ్ అయితే కాదండి. క్లోజ్ అనేది అవ్వాలి క్యాండిల్ మనకి. ఓకేనా? క్యాండిల్ క్లోజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ చూడండి ఇది. ఇంత విక్ వచ్చినా గాని చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా మన లెవెల్స్ వర్కౌట్ అయ్యాయి ఈరోజు. నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ డౌన్ వచ్చింది. డౌన్ వచ్చిన వెంటనే కొంతమంది నాకు తెలిసినంత వరకు ప్రీమియం గ్రూప్‌లో కూడా చాలా మంది కొంతమంది కొంచెం ఫియర్‌కి రావడం జరిగింది. బట్ కానీ నో ఇష్యూ చూడండి. అంటే ఆల్మోస్ట్ ఇది ఒక్కసారి మనకు బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత అంత ఈజీగా రాదు కిందకి. ఇఫ్ ఇన్ కేస్ వచ్చినా కానీ నో ఇష్యూ. ఎందుకంటే మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి. ఓకేనా? 1:1 కాబట్టి. చూడండి తర్వాత క్యాండిల్ మళ్ళీ మనకి 1:00 క్యాండిల్ చూడండి. మళ్ళీ క్లోజ్ ఇచ్చింది. మళ్ళీ మీరు ఇక్కడ ఎంట్రీ అయినా తీసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ ఎంట్రీ మిస్ అయిన వాళ్ళు ఇక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఎళ్ళింది మన లెవెల్ అనేది 52,579 హై చూడండి 52,602 ఇది. ఎంత పర్ఫెక్ట్‌గా మనకు ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది. ఫస్ట్ టార్గెట్ నేను ప్రతిరోజు చెప్తూ ఉంటాను. ఫస్ట్ టార్గెట్ ఈస్ ద బెస్ట్ టార్గెట్. ఓకే. సో, కాబట్టి మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చింది. మనం మొత్తం ఎగ్జిట్ అయిపోతాము. లేదు ఇంకా ఓన్ రిస్క్ మీద సెకండ్ టార్గెట్ వరకు కూడా పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే 50% మనకు ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోతే రిమైనింగ్ మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే చూడండి అది ఇక్కడిక్కడే సస్టైన్ అయిపోతుంది కాబట్టి మొత్తం ఇక్కడే మనం ఎగ్జిట్ అయిపోవాల్సిందే. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే కల్లా మళ్ళీ మన బై లెవెల్ అబోవ్ పైనే క్లోజ్ అయిపోయింది మార్కెట్. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఈరోజు మార్కెట్. ఈ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు స్టాప్ లాస్ అనేది పెద్దగా ఉంటుంది. 52,340కి, 52,100కి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అబోవ్ పైనుంది. 260 పాయింట్స్ ఐ థింక్ ఆల్మోస్ట్ 260, 250 పాయింట్స్ స్టాప్ లాస్ ఇన్ని పాయింట్స్ పెట్టాలా? అండ్ ఆల్సో ఇక్కడ ఒక 100 పాయింట్స్ మళ్ళీ పైకెళ్ళింది మార్కెట్. ఇక్కడ మనం బై చేసాం. ఇక్కడ ఒక 100 అంటే టోటల్‌గా 300 పాయింట్స్ అబోవ్ స్టాప్ లాస్. అవసరమా? అనేసి కొంతమంది ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు.
ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈ లెవెల్‌లో ఏమైంది చూడండి. ఈ క్యాండిల్ లో పెట్టుకున్నా, ఈ క్యాండిల్ లో పెట్టుకున్నా, ఈ క్యాండిల్ లో పెట్టుకున్నా కూడా మనకి ఇక్కడ దాకా విక్ వచ్చిందా లేదా? అన్ని స్టాప్ లాస్‌లు హిట్ అయిపోతాయి. సో, కాబట్టి రూల్ అనేది రూల్‌గానే మనం ఫాలో అవ్వాలి. ఓకేనా? సో, నేనేం చెప్పాను 1:1 అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పాను. సో, చూడండి మన 1:1కి ఎక్కడన్నా ఇది వచ్చిందా? ఎక్కడన్నా మన 1:1 దగ్గర క్లోజ్ అయిందా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఫాలో అయితే ఇంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్ లెవెల్స్. మార్కెట్ ఇక్కడిక్కడే సస్టైన్ అయింది మళ్ళీ. మళ్ళీ బై అబోవ్ పైనే క్లోజ్ అయిపోయింది. చూడండి నేను మీకు గ్రూప్‌లో గూడా అబ్జర్వేషన్ గ్రూప్ వాళ్ళకి నేను 10:05 కల్లా పెట్టాను. 52,340 లెవెల్‌ని అండ్ 52,100 లెవెల్‌ని అబ్జర్వ్ చేయండి అనేసి. సో, ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ టార్గెట్ మనకి హిట్ అయింది. లేట్‌గా హిట్ అయింది. లేట్‌గా హిట్ అయినా గానీ ఆప్షన్స్‌లో చూసుకుంటే ఈరోజు ఒక లాట్‌తో ట్రేడ్ చేసిన వాళ్ళకి ఈరోజు ఇక్కడ బై చేసినా కూడా నేను చెప్పేది ఇక్కడ బై చేసినా కూడా 52,447 దగ్గర బై చేసిన. నాట్ ఓన్లీ 52,340. 340 దగ్గర బై చేస్తే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది ఈరోజు. 52,447 దగ్గర బై చేసిన వాళ్ళకి ఒక లాట్‌కి ₹3,000 ప్రాఫిట్. ఒక్క లాట్‌కి ₹3,000 ప్రాఫిట్. ఇంక చూడండి ఇంక 340 దగ్గర బై చేసిన వాళ్ళకి ఇంకెంత ప్రాఫిట్ ఆప్షన్స్‌లో నేను చెప్పేది. ఎంత ప్రాఫిట్? మన లెవెల్ అనేది అంత అక్యురేట్‌గా ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో దీన్ని చూస్తే మీరు ఇప్పుడు యాక్చువల్‌గా మన లెవెల్స్ ఇవి. అండ్ ఆల్సో ఇక్కడ చాలా స్ట్రాటజీస్ ఉంటాయి మనకి. చాలా అంటే చాలా స్ట్రాటజీస్ బయట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉంటారు. బట్ నాకు తెలిసినటువంటి ఒక స్ట్రాటజీ. అంటే దాన్ని స్ట్రాటజీ అని కూడా అంటారో అనరో నాకు అంత పూర్తిగా తెలీదు. చూడండి ప్యాటర్న్. ఒక డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చిందా లేదా ఇక్కడ చూడండి. డబ్ల్యూ ప్యాటర్న్ చూడండి. చూడండి డబ్ల్యూ ప్యాటర్న్ ఎంత క్లియర్‌గా మళ్ళీ చూడండి. మళ్ళీ ఈ హైకే పోయిందా లేదా? చూడండి. మన లెవెల్స్ ప్లస్ మనం లెవెల్స్ ఎప్పుడు ఇచ్చామండి? బిఫోర్ ఓపెనింగ్ ద మార్కెట్. బిఫోర్ ఓపెనింగ్ ద మార్కెట్ అంటే మనకి ఇదిగోండి ఈ 9:15 క్యాండిల్ కూడా ఉండదు. అంటే ఇక్కడ దాకే. అంటే ఇక్కడ దాకే ఉంటే అసలు మార్కెట్ అనేది డబ్ల్యూ ప్యాటర్నే క్రియేట్ చేయలేదు అప్పటికింకా. మనం లెవెల్స్ ఇచ్చాము. మన లెవెల్స్‌కి డబ్ల్యూ ప్యాటర్న్‌కి అసలు సంబంధమే లేదు. కానీ అది మన లెవెల్స్‌కి అనుగుణంగా డబ్ల్యూ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయింది. చూడండి ఇలా వచ్చి ఇలా, ఇలా, ఇలా మళ్ళీ ఇక్కడ కిందకి డౌన్ వచ్చినాకనే మనం తీసుకుంటాం. అది ఎక్కడైనా తీసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్ అండి. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయి మన లెవెల్స్. ఇది మన లెవెల్స్‌లో ఉన్నటువంటి అక్యురసీ. మన లెవెల్స్‌లో ఉన్నటువంటి సత్తా, దమ్ము ఇది. నెక్స్ట్ నిఫ్టీ 50 కూడా చూద్దాం. అట్ ద సేమ్ టైమ్ మనం నిఫ్టీ 50 కూడా చూడాలి ఈరోజు. నిఫ్టీ 50. నిఫ్టీ 50 చూస్తే నిఫ్టీ 50 ఈరోజు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఇదైతే. అసలు బ్రేకౌటే రాలేదు అని చూస్తూనే ఉన్నాను నేను కూడా ఈరోజు బ్రేకౌటే రాలేదు ఇది. ఓకే. ఫైనల్లీ ఇది చూడండి 1 ఏఎం క్యాండిల్. సారీ 1 పీఎం క్యాండిల్. 1 పీఎం క్యాండిల్ చూస్తే మీకు 24,614 ఇక్కడ చూడండి ఈ క్లోజ్ చూడండి ఇక్కడ నీట్‌గా చూస్తే మనకు అర్థమైపోతుంది. 24,614.80 మనం ఇచ్చిన లెవెల్ ఏంటండి 24,615 ఓకే. నేను మీకు మళ్ళీ 5కే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్‌తో పాటు నిఫ్టీ 50 లెవెల్స్ కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. 24,513 ఆ ఒక్క లెవెల్ నేను మీకు అప్డేట్ చేయడం జరిగింది. అది ప్రీమియం వాళ్ళకి అప్డేట్ చేస్తాను. అలాగే మీకు కూడా ఈరోజు అప్డేట్ చేశాను ఆ లెవెల్. అట్ ది సేమ్ టైమ్‌కి. చూడండి 24,513 అండ్ 24,615 చూడండి ఈ 1 పీఎం క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది? 24,614.80 దగ్గర క్లోజ్ అయింది. ఓకే. పర్ఫెక్ట్‌గా. అంటే చూడండి ఇక్కడ మనము 10:04కి మనము ఈ 24,513 లెవెల్‌ని కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి 1 పీఎం క్యాండిల్ చూస్తే దీని క్లోజింగ్ వచ్చేసి 24,614.80 మన లెవెల్ 24,615 ఈ లెవెల్ పైన అది క్లోజ్ అవ్వలేకపోయింది. ఓకేనా. నెక్స్ట్ క్యాండిల్ మనం 15 మినిట్స్ క్యాండిల్ చూస్తే క్లోజ్ అయింది 24,626.75 బట్ కానీ యాక్చువల్ లెవెల్ వచ్చేసి 24,615 ఓకే. కానీ పైన అయితే క్లోజ్ అయిపోయింది ఇది. మీరు బాగా గమనించినట్లయితే పైన క్లోజ్ అయిపోయింది. సో, మనం ఇక్కడ యాక్చువల్‌గా అయితే ఎంట్రీ తీసుకుంటాం. బట్ కానీ నేనేం చెప్పాను మీకు?
మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 15 మినిట్స్ క్యాండిల్‌తో పాటు మనం 5 మినిట్స్ క్యాండిల్స్ కూడా ఒక్కోసారి చూసుకోవాలి. ఎందుకు చూసుకోవాలి ఈరోజు అంటే, ఎందుకు చూసుకోవాలి ఈరోజు అంటే, బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా కిందకెళ్ళి మళ్ళీ పైకొచ్చింది. మన లెవెల్‌ని కాదని, మన బయింగ్ లెవెల్‌ని కాదని కింద క్లోజే మళ్ళీ పైకొచ్చింది. అంటే మార్కెట్‌లో చాలా ఒడిదుడుకులున్నాయి ఈరోజు అని అదొక సింబాలిక్‌గా మనకు చెప్తుంది. సో, ఇక్కడ మనము 5 మినిట్స్‌ది పెట్టుకొని చూస్తే ఇక్కడ చూడండి. ఇది, ఇది మనకి 24,614.80 ఓకేగా. ఇది ఇక్కడ మనకి క్లోజ్ అయింది పైన ఈ క్యాండిల్. నేనేం చెప్పాను మీకు 5 మినిట్స్ అయితే మనకు 2 గ్రీన్ క్యాండిల్స్ ఇమ్మీడియేట్‌గా క్లోజ్ అవ్వాలి అని చెప్పాను. ఇక్కడ ఎక్కడన్నా 2 గ్రీన్ క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయా చూడండి. ఎక్కడన్నా క్లోజ్ అయ్యాయా? అవ్వలేదు. సో, మనం ట్రేడ్ అనేది అవాయిడ్ చేస్తాం. ఇదే టైంకి ఇదే 1 పిఎంకి మనకు బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే లెవెల్‌ని టచ్ అయింది. మన ఫస్ట్ టార్గెట్ లెవెల్‌ని టచ్ అయ్యి కిందకొచ్చింది. సో, కాబట్టి మనం దీన్ని ట్రేడ్ తీసుకోం. ఇఫ్ ఇన్ కేస్ మనకంత టైం లేదు. మనకి అది ఇది క్రాస్ చెక్ చేసుకొని ఎంట్రీ అయ్యి బై ఎంట్రీ తీసుకునేంత టైం లేదు. మనం 50 మినిట్స్ క్యాండిలే పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తా. అట్లా కూడా చూద్దాం. నో ఇష్యూ. 50 మినిట్స్ క్యాండిలే పెట్టుకున్నాము. మనం 50 మినిట్స్ క్యాండిల్ మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. మనం వెంటనే తీసుకున్నాము. వెంటనే మనము బై ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇది బై ఎంట్రీ లెవెల్ అయినప్పుడు ఇది స్టాప్ లాస్. అవునా కదా? 1:1 అంటే ఇదే కదా! ఇక్కడ బై ఎంట్రీ తీసుకుంటే టార్గెట్ ఇది. స్టాప్ లాస్ ఇది. సో, ఇది ఎక్కడ క్లోజ్ అయింది? 24,588. స్టాప్ లాస్‌కి వచ్చిందా? ఎండ్ ఆఫ్ ది డేకెళ్ళి రాలేదు. పైనే ఉంది. సో, అంటే ఏంటి ఇది అర్థం? దీని అర్థం ఏంటంటే మనకి టార్గెట్ ఇవ్వలేదు. స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. నిఫ్టీ 50లో టార్గెట్ 1 హిట్ అవ్వలేదు. స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్‌గా మనం ఏం చెప్పామంటే 2 తర్వాత ట్రేడ్ తీసుకోవద్దు అని చెప్పాము. ఇది 2కి అయితే రాలేదు. ముందలగానే వచ్చింది. మనకెప్పుడు 115కే వచ్చింది ట్రేడ్. ఓకే. నో ఇష్యూ. మనకంటే 115 అంటే ఇది 150 అంటే 130కి మనం ఇక్కడ ఎంటర్ అయితాం. ఇక్కడ అంటే పెద్ద టైం ఏం లేదు మార్కెట్‌కి. మన టార్గెట్ ఇచ్చేదానికైనా, స్టాప్ లాస్ ఇచ్చేదానికైనా పెద్ద అంత టైం అంటూ తర్వాత అనేది ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ భారీగా మార్కెట్స్‌లో మూవ్‌మెంట్ ఉంటే తప్ప, ఆ టైంలో అంత మూవ్‌మెంట్ అయితే రాదు. ఓకేనా? సో, కాబట్టి అందుకే ఇక్కడ అది పైకి పోలేకపోయింది. కిందకి పోలేకపోయింది. ఇక్కడే సస్టైన్ అవుతూ ఇక్కడ కిందనే క్లోజ్ అయింది. అంటే ఎంతండి 615-588 అంటే అదొక 15 ఇదొక 12. ఎంత 30 పాయింట్స్ కూడా లేదు. అది. మన స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు ఇక్కడ. సో, ఓకే. మీరు ఈ నిఫ్టీ 50ని మనము సరే ట్రేడ్ తీసుకున్నాము అని అనుకున్నా కూడా మనకు స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. యాక్చువల్‌గా మొత్తం క్రాస్ చెక్ చేసి తీసుకుంటే మాత్రం ఇది ట్రేడ్ రాదు. లేదు మనం 50 మినిట్స్ క్యాండిల్‌ని ఫాలో అయ్యి మనం తీసుకున్నాము. ఓకే. నో ఇష్యూ. మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. ఒక 28 పాయింట్స్‌లో ఆగిపోయింది. మార్కెట్ టైమ్ అయిపోయింది. మార్కెట్ క్లోజ్ అయిపోయింది. అది. సో, చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయి ఈ లెవెల్స్. మనకు నిఫ్టీ 50 లెవెల్స్ ఎంత నీట్‌గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ. హ్మ్. ఇది చూడండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి మంచిగా వచ్చింది. టార్గెట్ 1 అనేది. ఇది మీరు లైవ్‌లో చూడాలి యాక్చువల్‌గా. మీరు మార్కెట్ మొత్తం అయిపోయిన తర్వాత చూస్తే ఏమీ అర్థం కాదు మీకు. ఆ! ఇక్కడ ఎంట్రీనా? ఓకే. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. కిందకొచ్చింది. మళ్ళీ ఇక్కడ పైకి పోయింది. టార్గెట్ 1 హిట్ అయింది. అంతే మీరనుకునేది. కానీ లైవ్‌లో అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బై ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ కిందకొస్తుంటే ఉంటుంది మనకి టెన్షన్. విపరీతమైన టెన్షన్ ఉంటుంది. కిందకొస్తుంది మార్కెట్ కింద. ఇదైతే ఇంత కిందకొచ్చినప్పుడు ఇంకా ఈరోజు స్టాప్ లాస్ హిట్ అయిపోయిందా? అనే డౌట్ వస్తది అందరికి. అంత కిందకి లైవ్‌లో చూస్తూ ఉంటే అంత టెన్షన్ వస్తది కొత్త వాళ్ళకి. చూడండి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నోళ్ళు ఇది ఇట్లా పోవాల్సింది. కానీ ఇట్లొచ్చింది. సరే ఇక్కడికొస్తే ఇక్కడికొచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ పోవాలి. కానీ చూడండి ఇది చూడండి ఎట్లొచ్చిందో. కానీ క్లోజ్ అయిందా కింద? క్లోజ్ అవ్వలేదు. పైనే క్లోజ్ అయింది. మళ్ళీ ఇది క్లోజ్ అయింది. మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇది ఇంత నీట్‌గా ఉంటాయి మన లెవెల్స్ అనేది. అందుకే 1కి 2 సార్లు
మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి లెవెల్స్ అనేది. నేను అందుకే చెప్పేది. మీరు 1 మంత్ అనేది 1 మంత్ డెఫినిట్‌గా మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి. బాగా అబ్జర్వ్ చేయండి. నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను ఇవి 1 మంత్ వరకు. తర్వాత కూడా ఇవ్వమంటే ఇస్తాను. నో ఇష్యూ నాకు. ఇస్తాను. మీరు ఎప్పటి వరకు యెస్ మాకీ లెవెల్స్ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతున్నాయి అని మీకు నమ్మకం వచ్చేంత వరకు నేనిస్తాను. మీకు నమ్మకం ఎప్పుడొస్తుంది? ఎప్పుడైతే మీరు పేపర్ ట్రేడింగ్ చేస్తారో, ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తారో, ఎప్పుడైతే మీ పేపర్ ట్రేడింగ్‌లో మీ అకౌంట్ గ్రీన్‌లో ఉంటుందో అప్పుడు మీకు నమ్మకం వస్తుంది. లేకపోతే అప్పటి వరకు నమ్మకం రాదు. ఎవరికీ రాదు. మీకే కాదు నాకు కూడా రాదు. అది. ఓకే. అండ్ నేనెప్పుడు చెప్పేదే ఐయామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.